ఊరికి దొరకరు రస్తాలు మన ఇక్కడ ఈడిగాడరు మనం అంతా ఎక్కడంటే అక్కడ అది తినే చాకలేట్ అది 5 స్టార్ అంటే వేరే యాక్టింగ్ లో ఉంటారు ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్ లోనే ఉంటారు వాళ్ళు ఎట్టయితే ఊరికి ఆశలు గీసలు పెట్టుకో మన స్టార్ కావాలా ఇద్దరు చొక్కాలు ఇతరమైన చొక్కాలు వేస్తుంటే సార్ 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 ఎందుకు కొడతారు ఎందుకు సార్ మీరు కొడతారు మీ బాడీ గార్డు పక్కన కొడతాడు ఏంది ఇది పంచాయతీ పంపించండి సరే సరే ఫోన్ ఇరా నేను తీసాను ఫోటో అదే అదే ఫోన్ లేదు సారీ సార్ సార్ లేదు సార్ 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 ఒక్క నిమిషం సార్ మీకు ఒక్క క్వశ్చన్ అడగాలి సార్ మర్యాద మాట్లాడాలి కదా మీరు మర్యాద మాట్లాడాలి కదా ఏంది ఇజ్జత్ లేకుండా మాడితే రెస్పెక్ట్ రెస్పెక్ట్ కావాలి హీరోయిన్ తో కూర్చొని రొమాన్స్ డ్యూయెట్లు వేసినప్పుడు తెలియదు మా చిటి పాటికి ఏంది పబ్లిక్ లో రొమాన్స్ అంటే మీరు చేసేప్పుడు గిల్లి అవన్నీ చేసినప్పుడు తెలియదు ఫోటో తీసుకొని ఇటు వచ్చి ఇటు తీసుకునేటప్పుడు మీకు ఇబ్బంది వచ్చింది మీకు ఏం కావాలి సార్ చెప్పండి మర్యాద ఏది ఫోటో కావాలని చెప్పిన ఏం పెద్ద స్టార్ అని చెప్పేసి నువ్వు ఇంత ఇది సరే మీరు తీసుకొని పోతారని ఏంది తీసుకుంటా ఉండు ఫోటో ఇది మర్యాద ఉంది మీరు ఏమన్నా మర్యాద సార్ మీకు ఇప్పుడు అద్దాలు తీసుకుంటే ఏమైంది ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఇది సార్ 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 ఏంది సార్ కొడతాను మీరు ఎట కొడతారు సార్ మీరు ప్యాంట్స్ కి ఏం మాట్లాడారు మీరు మర్యాద లేకుండా వాచిపోతే ఒకటి చెప్తాను రియల్ గా బ్లాక్ బెల్ట్ సినిమాలోనే కాదు మామూలు రియల్ వాచ్ సార్ అబద్ధాలు చెప్పదు సార్ నైట్ ప్యాంట్ లో బెల్ట్ అంటే వేసుకుంటారు సార్ నైట్ ప్యాంట్ దీనికి సంబంధం ఏంటి సార్ బెల్ట్ అంటే మీరు ఏంద్రా మధ్యలో చూడు మర్యాద చెప్తాను మర్యాద మాట్లాడి చెప్తాను సార్ మాట్లాడే కాదు సార్ మేము ఫోటో అడిగినాం సార్ సార్ ఫోటో తీసుకున్నప్పుడు మర్యాద ఫోటో తీసుకోవాలి ఏది మాట్లాడతాం మీరు సార్ నడుతారేం సార్ మీరు ఫోటో తీసుకున్నప్పుడు మర్యాద ఫోటో తీసుకోవాలి మీరు సార్ చూడు మీరు బాగుండదు సమర్సింహారెడ్డి ఒరే రే ఒరే ఉండు సార్ 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 ఒక్క నిమిషం సార్ వీడికి ఖచ్చితంగా 10 నిమిషాలు ఎండలో నిలబడితే ఆవిరైపోతాడు మళ్ళా మాట్లాడాడు సార్ మాట్లాడితే ఎవరిస్తాడు ఫోటోలు గిటోలు సెలబ్రిటీతో మాట్లాడదు హీరోతో మాట్లాడేదే పద్ధతి మీదే మీరు ఫ్యాన్స్ అంటారు మొత్తుకుంటారు ఏది మరి మర్యాద మాట్లాడగల మీరు మమ్మల్ని తోసేచ్చా మీరు దొబ్బేచ్చా కింద పడేచ్చా ఏంది మీరు ఫోటో తీసుకున్నప్పుడు మర్యాద ఫోటో తీసుకోవాలా మీరు ఒక్క ఫోటో అడిగితే మీరు ఇన్ని డ్రామాలు వేస్తారే మీ సినిమా రిలీజ్ అయితే పెద్ద పెద్ద దండలు పటాకులు సినిమాలో బాగా జరగకుంటే ఇంట్లో డబ్బులు ఎన్ని డబ్బులు తీసుకొచ్చి డబ్బులు మొత్తం ఏంద్రా పాల ప్యాకెట్ పూల ప్యాకెట్ ఎవరు వేసారా నువ్వు చూసారా వీళ్ళంతా సినిమా హీరోలు అంతా చూడు ఇప్పుడు నుంచి మాకు తెలివి వచ్చింది ఏంటంటే సినిమా హీరోలు అంటే సినిమా ఒకసారి వచ్చిందా చూసినామా ఇంకా నిద్రపోయినామా అంతే వాళ్ళ వెనకాల మనం తిరిగి ఏంద్రేది నువ్వు ఇన్ని మాటలు మాట్లాడాలి వేసినాం కటౌట్లు వేసినాం దండలు వేసినాం అంటారు మేమేమంటే మీకు మేమే ఓకే బా మీరు ఫ్యాన్స్ వేసినారు కాదని నేను మీరు మంచి మీద మాకు ఫ్యాన్స్ గా ఉన్నారు మీరు వేసినారు కానీ మేమేమంటారా మీరు ముందు మీరు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని మళ్ళీ మాట్లాడికి రండి మీతో మీరు మాట్లాడుకుంటా మీరంతా మీరు చేసుకుంటా వాడేటటువంటి ఈ ఫ్యాన్ వాడి ఫ్యాన్ అని మీరు కొట్టుకొని చచ్చిపోతా మమ్మల్ని ఇటు మమ్మల్ని ఇరికిస్తా ఏంది మధ్యలో ఇది పంచాయతీ తిరిగి ఇప్పుడు వేసిన పాలు కూడా పోయినాయి నీళ్ళు ఇటు తీసి కాదు ఇప్పుడు ఇదేం చెప్పేది
చెప్పేది ఒకసారి ఒక్క ఫోటోకి మీరు ఇంత రాద్దాంతం చేస్తారే మాట్లాడలేదు. మీరు అట్లా మాట్లాడాలి. మీరు సెల్ఫీ కావాలి తీసుకోండి. మీరు మిమ్మల్ని చూసేస్తా మీరు కింద పడేస్తా ఇట్లా తీసుకుంటే సెల్ఫీ ఇప్పుడు సెల్ఫీ తీసుకో. సెల్ఫీ తీసుకో పద్ధతి రాదు మాకు సెలబ్రేట్ వాడు ఫోటో తీసాడు ఫోటో తీసుకోలేదు సార్. మీరు ఎందుకంటే ఇప్పుడు ఎంత డ్రామాలు మీరు పక్కన వాళ్ళని పెట్టుకుని ఇల్లు పెట్టుకుని ఉంటారు కాబట్టి అంత ఇబ్బంది. మీరు మాట్లాడుతూ ఎన్ని మాట్లాడతారు ఫ్యాన్స్ వాళ్ళకి అభిమానం అంతే ఎవరు చెప్పలేము. మీరు ఫ్యాన్ లాగా ఒకసారి అనుభవించి చూడండి అప్పుడు అర్థం తెలుస్తుంది. ఊరికే డ్రామా కాదు బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ అని చెప్పేసి పోండి సార్. సరేలే పోండి సార్. మాకు ఫోటో ఇస్తారా సార్? తీసుకో. సరే తీసుకోండి. నేను వద్దలేదు కదా సార్. ఇంకా నుంచి అవసరం లేదు సార్. ఇంకా మా బతుకు మేము బతుకుతాం, మీ బతుకు అవసరం లేదు. సరే అయితే పోయిస్తాం. చెప్పండి మర్యాదగా. మీరు మా చేతికి ఇచ్చి తీసండి. మేము లైక్ లో వచ్చా ఏంది మీరు అభిమానం బాగా తీయండి. నిమిషం ఉండు. ఏంది మర్యాద లేకుండా మాట్లాడితే ఇట్టే ఉంటది. రండి సార్ మీరు ఓని మొత్తుకోకు చెప్పేది బాగుపడతారు మీరంతా. ఓని ఫ్యాన్స్ ఉంటే చాలు మొత్తుకోవడమే. వాడి నోట్లో బెటర్ ఇంకా వాడికి లేదు సార్ చెప్పేది నీకు కాదు. ఊరికే ఎగురుతారా ఎందుకు ఊరికే? హ్యాపీనే. ఇప్పుడు సార్ మేము మన ఇద్దరం ఒక సెల్ఫీ తీసుకుందాం సార్. తీసుకోండి సార్. హలో హాయ్ గైస్. హలో మా సారు నాతో పాటు ఉన్నారు. నేను పోతా అంటే సార్ పిలుచుకొచ్చినారు నన్ను. ఇట్లా మనం అంతా ఉన్నాము. సార్కి అంతా నేను ఇచ్చిన గిఫ్ట్ అంతా చొక్కా పెట్టుకోండి సార్. మీరే పెట్టుకోండి సార్. పెట్టుకోండి ఏం కాదు పెట్టుకో.